వెల్కమ్ టు న్యూస్ రూమ్. మధు జర్నలిస్ట్. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. వైసీపీ ఆరోపిస్తుంది ఈ ఇసుకని ధర నిర్ణయించడం ఏంటి అని టీడీపీని ప్రశ్నిస్తుంది. అయితే టీడీపీ ప్రభుత్వం దీనికి కౌంటర్గా గత ప్రభుత్వంలో ఇసుక రేటు చాలా ఎక్కువ ఉందని, చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారని, మేము ప్రతిపక్ష పార్టీలో ఉండగా ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పినట్టు ఇసుక ఫ్రీ ఇచ్చామని, గత ప్రభుత్వం వైసీపీలో కన్నా రేటు తక్కువే ఉందని కౌంటర్ ఇచ్చింది. అయితే వైసీపీ సోషల్ మీడియాలో టీడీపీకి వైసీపీకి మధ్య పెద్ద ఇసుక యుద్ధమే నడుస్తుంది. దీనికి కౌంటర్గా వైసీపీ ప్రభుత్వం టన్నుకి 1225 రూపాయలు పెట్టారని, ఫ్రీ ఇసుక అన్నారని ఆరోపిస్తుంది. దీనికి కౌంటర్గా టీడీపీ ప్రభుత్వం మేము రేట్లు ఇసుక రీచ్లు అయ్యే రవాణా ఇసుక ఛార్జీస్ మాత్రమే వసూలు చేస్తున్నామని కౌంటర్ ఇచ్చింది. అయితే టీడీపీ మరొక ఆరోపణ చేస్తుంది. గత ప్రభుత్వంలో ఇసుకను అనుమతుల గురించి తవ్వేసి గోదావరిలో ఇసుక మేటలు వేసేశారని, దీనంతటికీ కారణం విజయసాయిరెడ్డి గారని, కేవలం ఇసుక మీదే జగన్ ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు సంపాదించిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉండగా నెటిజన్స్ టీడీపీ ప్రభుత్వంలో ఇసుక రేటు తగ్గిందని, వైసీపీతో పోల్చుకుంటే టీడీపీలో ఇసుక రేటు తక్కువ ఉందని, ఫ్రీ ఇసుక కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదే విధంగా సామాన్య ప్రజలకైతే ఇసుక మీద ఇంకా గందరగోళంగా